శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారు. ఈరోజు 20వ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారు. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీతలోని అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు మనం ఎందుకు తెలుసుకోవాలంటే, శ్రీమద్ భగవద్గీత అంటే సాక్షాత్తు భగవంతుడు ఉచ్చరించినటువంటి మహావాక్యాలు కలిగినటువంటి ఏకైక శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. భగవంతుడు మనకు కూడా భగవంతుడు అన్న సంగతి మనం ఎప్పటికీ విస్మరించకూడదండి. భగవంతుడు నాకు కూడా భగవంతుడే. అలాంటప్పుడు భగవంతుడి సందేశము నా కొరకు ఏమి ఇవ్వటం జరిగింది. ఎవరికి వాళ్ళు ఏమనుకోవాలంటే, నేనే అర్జునుడిని, గీత యొక్క 574 భగవాను వాచా శ్లోకాలు కేవలం నా గురించి మాత్రమే అని ఆ విధంగా ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కానీ విన్నట్లయితేనండి, ఎవరు ఆ విధంగా అనుకుంటారో వాళ్ళ జీవితం మారిపోతుంది. యూ టర్న్ అనమాట, ఫర్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. ఎప్పటికీ కూడా ఆనందంగా, శాంతిగా, సుఖంగా, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనం స్థిరంగా ఉండగలుగుతాం. మిగిలిన భగవద్గీతలో 19 శ్లోకాల్లో స్థిత ప్రజ్ఞత అంటాడు. 2వ అధ్యాయంలోని 54 నుండి 72 వరకు తర్వాత చదువుకోండి. నేను కొన్ని శ్లోకాలు చెప్తున్నాను, అన్ని చెప్పలేను కాబట్టి. ముఖ్యంగా తత్వాభిలాషులు అన్నమాట మనకు కావాల్సింది. ఎందుకంటే తత్వము ఆధారముగానే నన్ను చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఆ విధంగా భగవంతుడే చెప్పినప్పుడు తన యొక్క సంపూర్ణ ఉనికిని ప్రత్యక్షం చేసే బాధ్యత కూడా 100% భగవంతుడి మీదనే ఉంటుందండి. అందుకని ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి ప్రతిదీ కూడా. ఇది కాకుండా మనం అర్థం చేసుకోలేకపోతే ఏమవుతుందండి, మనం మన జీవితాన్ని సెట్ చేసుకోలేము. ఎంతో మంది కథలు వింటూ ఉంటాము, అందరూ బాగానే ఉన్నారు, కానీ నా జీవితము ఇటువంటి విధంగా సకారాత్మకంగా పాజిటివ్గా అవ్వకుండానే నేను శరీరము చాలించవలసి వస్తుంది. అందువలన ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం ముందుకు తీసుకుని వెళదామండి. మళ్ళీ అదే చిత్రాన్ని మేము ముందు పెడుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇందులో ఈ చిత్రాల వల్ల ఏమవుతుందంటే మీకు కాస్త బెటర్గా అర్థమవుతుందని ఉద్దేశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడికే వెళదాం, లాస్ట్ చిత్రానికే వెళదాము. మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వ్యక్తిత్వం 2. ఇప్పటిదాకా మన వ్యక్తిత్వం 2 అనుకోవడం లే, కేవలం ఒకటే అనుకుంటున్నాం. నేను శరీరము, నేను దేహము. ఇప్పుడు భగవంతుడు మనకు వచ్చినటువంటి ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, దీన్ని ఏమనొచ్చండి, మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతము అనొచ్చు. ఏమిటి ఆ సిద్ధాంతము? నేను ఆత్మని, అంటే చైతన్య శక్తిని, ఈ శరీరము నాది. ఇప్పుడు మనకి ఏమైంది, 2 ఉన్నాయి కదా, శరీరము ఉంది, ఆత్మ ఉంది. ఈ శరీరాన్ని ఆధ్యాత్మికంగా భగవద్గీతలో ప్రకృతి అనడం జరిగింది. శరీరము, దాని తాలూకు ఆపరేటర్స్, మొత్తం 23 అంగాలని చెప్పుకున్నాం కదా. తర్వాత ఆత్మని ఏమంటున్నాడు, పురుష అన్నాడు. అంటే మన వ్యక్తిత్వం ఏంటి, ప్రకృతి పురుష, ఈ రెండింటి యొక్క కలయిక. ప్రకృతి అంటే హ్యూమన్, పురుష అంటే ఆత్మ, బీయింగ్ అనమాట. అందుకనే చూసారా HUMAN అంటారు, చూసారా, హ్యూమన్ అంటే ఏమి లేదండి. HUMAN అంటే ఒక 5 పంచతత్వాలకి సూచకము. హెచ్ అంటే హీట్ అంటే అగ్నితత్వం అన్నమాట. మనలోనే 93.4 డిగ్రీస్ ఏదో ఉంది కదా, 98.4 డిగ్రీస్, అదనమాట అగ్నితత్వం. యు అంటే ఏంటి, ఇంకొక యు యాడ్ చేయండి, వాటర్. మన శరీరంలో 70% వాటర్ ఉందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు, మెడికల్ సైంటిస్టులు. ఎం అంటే మడ్ అంటే మట్టి, అంటే భూతత్వం అనమాట, పృథ్వీతత్వం, భూమితత్వం. ఏ అంటే ఎయిర్ అంటే గాలితత్వం. ఎన్ అంటే శూన్యతత్వం, నిల్ అన్నమాట, NIL, నిల్, శూన్యతత్వం, ఆకాశతత్వం అని చెప్పుకున్నాం. అంటే మనము కేవలం బాడీకి 24 గంటలు మనం పరిమితం అయిపోయాం. మనం ఈ ఎపిసోడ్లో మనం ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక రహస్యాల పరంపరలో ప్రకృతి పురుష
వీటి లక్షణాల్లో ముఖ్యంగా ప్రకృతి యొక్క లక్షణాలు 2 లక్షణాలు ఉన్నాయి. ప్రకృతి అనుకుంటే మీరు ఈ 2 లక్షణాల్లోకి వస్తారు. ఆత్మ అనుకుంటే ఈ లక్షణాలు అధిగమించేస్తారన్నమాట. ఒకటి త్రిగుణాలు. ప్రకృతి అంటే త్రిగుణాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడికైనా ఎవరికైనా భలే దేహం ఉన్నది అంటే త్రిగుణాలలో ఉన్నారు వాళ్ళు. త్రిగుణాలలో ఉన్నారు అంటే ఎప్పటికీ ఒకటే స్థితిలో ఉండరు. ఎప్పటికీ ఒకటే స్థితిలో ఉండరండి. త్రిగుణాల ప్రభావము దేహధారులకు మాత్రమే ఉంటుంది. భలే వారు 33 కోట్ల దేవీ దేవతలైనా కానివ్వండి, వారు కూడా త్రిగుణాలలోకి వస్తారు అంటుంది భగవద్గీత. అదేవిధంగా వాళ్ళు ధర్మస్థాపకులు కానివ్వండి, వాళ్ళు కూడా దేహం ఉంది కాబట్టి వారు కూడా త్రిగుణాలలోకి వస్తారు. అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, గురువులు, ప్రభులు ఎంతో పేర్లతో సంతులు ఈ విధంగా ప్రపంచంలో ఇప్పుడు కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఆ విధంగా ఉన్నారు. గురువులుగా మనం వాళ్ళు పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వారు చెప్పిన మంచి మాటలు వింటున్నాము. ఏమండి, వాడు సమాజానికి మంచి చేయడానికే వాళ్ళందరూ కూడా వచ్చారు. కానీ వీళ్ళందరూ కూడా త్రిగుణాలలో ఉన్నారని గమనించాలి. మనము భగవంతుడు త్రిగుణాతీతుడు అని మనం గీతలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం చర్చించుకుంటాం. దేహధారులు త్రిగుణాలలోకి వస్తారు. త్రిగుణాలు అంటే ఏంటి? సాత్విక, రాజసిక, తామసిక. అంటే సాత్విక అంటే వాడు హైయెస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి స్థితి, మధ్యస్థంగా ఉంటే రాజసికము, కనిష్టంగా ఉంటే తామసికము. అంటే ఈ 3 స్థితిగతులలో శరీరధారులు శరీరాలు మార్చుకుంటూ సత్యత్రేత ద్వాపర కలి అనేటువంటి ఈ 4 యుగాలలో పరిభ్రమణ చేస్తారు. ఇదనమాట మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇది ప్రకృతి నుండి వస్తుంది కాబట్టి అది గీతలో గుణత్రయ విభాగ యోగం అని ఉంటుందండి. చాలా బాగా చదువుకోండి, మొత్తం అన్ని శ్లోకాలు మీరు చదవండి. దాంట్లో గుణత్రయ, అందులో మీకు ఇవన్నీ స్పష్టంగా ఉంటాయి. ప్రకృతి ద్వారానే వస్తుంది అన్నాడు. ఆత్మ ద్వారా రాదు, పురుష ద్వారా రాదు. ఇక్కడ చూడండి ఒకసారి, నిన్న కూడా మన గత ఎపిసోడ్ లో కూడా మనం చెప్పుకున్నాము. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అన్నాడు. ఇక్కడ సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవ. ఇంతకంటే ఇంకా స్పష్టంగా ఏం కావాలి చెప్పండి? శరీరం ఉన్నది అంటే కాన్స్టెంట్ గా హ్యాపీ ఉండలేడు. సాత్వికంగా ఉంటే కొంచెం బాగుంటే నవ్వుతాడు, అందరినీ అంతా బాగుంది అనుకున్నట్టుగా జరుగుతోంది, ఆనందపడతాడు. మళ్ళీ మధ్యస్థంగా స్థితి వచ్చినప్పుడు కాస్త అటు ఇటుగా అవుతూ ఉంటాడు. కనిష్ట స్థితిలోకి, తామసిక స్థితిలోకి వచ్చినప్పుడు బాధపడతాడు. ఇది ప్రకృతి యొక్క స్వభావం. ఇది మొదటిది. రెండవ లక్షణం, ప్రకృతి తనతో పాటుగా షడ్వికారాలు అంటాడు. షడ్వికారాలు అంటే 6 వికారాలు. వికారాలు అంటే ఈ పంచవికారాలు మనం చెప్పుకునే కామ, క్రోధ, లోభ, అహంకారాలు కాదండి. వికారాలకు ఇంకొక అర్థం ఉంది. ఈ 6 వికారాలు ఏంటంటే 6 మోడిఫికేషన్స్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే 6 మార్పులు జరుగుతుంది. ఈ శరీరం వచ్చింది అంటే 6 మార్పులు అంట. అది ఏ శ్లోకంలో ఉంది? 13వ అధ్యాయంలోని 9వ శ్లోకం అండి. 13వ అధ్యాయంలోని 9వ శ్లోకంలో వీటి వర్ణన మనకి ఇవ్వడం జరిగింది. ఏది? ఈ వికారాలు ఉంటాయి, ప్రకృతి ద్వారా సంభవిస్తుంది అని. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇక్కడ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అన్నాడు. ప్రకృతి అంటే ఈ దైహిక ఆపరేటర్స్ అన్నమాట. దేహము, పంచతత్వాలతో కూడిన దేహము, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు. ఈ 23టిని దీన్ని ఏమంటారంటే ఆపరేటర్స్ ఆఫ్ ప్రకృతి అంటారు. సో ఇదేం చేస్తోంది? తనతో పాటుగా ఏం చేస్తుంది అంటే 6 మార్పులు జరుగుతాయంట ఈ ప్రకృతి వచ్చిన తర్వాత. ఈ 6 మార్పులు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రకృతి పురుషం చైవ, ప్రకృతి పురుష విద్ధి అనాది అన్నాడు. ఇది అనాది అంటే ఏంటంటే ఇది ఈ చక్రం తిరుగుతూనే ఉంటుందండి. ఇది లీనియర్ కాదు, సైక్లికల్ అన్నాము. సృష్టి చక్రం అన్నారు, కానీ సృష్టి ఒక లీనియర్ గా అంటే ఒక లైన్. ఇప్పుడు పుట్టి ఇక్కడ, ఇప్పుడు సృష్టి వచ్చింది, ఇక్కడ ఆవిర్భవించింది, ఇక్కడ అంతమైంది అనేది అయితే లీనియర్, అది లీనియర్ అంటాడు. ఇది సైక్లికల్ అన్నాడంటే ఇది తిరుగుతూనే ఉంటుంది, ఇది ఆగదు. మీరు అంగీకరించిన ఆగదు,
ఒప్పుకున్నా ఆగదు, ఒప్పుకోకపోయినా ఆగదు. లేదంటే ఇదంతా మాకు అక్కర్లేదన్నా అది ఆగదు, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. విద్యనాది ఉభావపి, ఈ రెండు కూడా శరీరము ఆత్మ ఈ రెండు ఉంటానే ఉంటాయి. ఇది తీసుకుంటానే ఉంటుంది. ఆత్మ శరీరం తీసుకుంటుంది, విడిచిపెట్టేస్తుంది. 100 సంవత్సరాలు అది మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ విడిచిపెట్టేస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ విడిచిపెట్టేస్తుంది. అలాగ సత్య త్రేతా ద్వాపర కలియుగాల్లో అది పరిభ్రమిస్తుంది. ఒకసారి కలియుగం మీకు అంతిమం అయిపోతే మళ్ళీ నూతన సృష్టి మళ్ళీ ప్రారంభమవుతుంది. మళ్ళీ సత్య త్రేతా ద్వాపర కలియుగాల్లో ఇది పరిభ్రమిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఈ వికారాంశ అన్నాడు. గుణాల గురించి మనం చెప్పుకున్నాం కదా, 14:5లో ఉంది, 13:9లో కూడా ఈ వికారాంశ గుణాంశైవ అన్నాడు. వికారాంశ అంటే షడ్గు ఏమంటారు, 6 మోడిఫికేషన్స్ ఆఫ్ ప్రకృతి. మీరు వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ ప్రకృతి అని మీరు గూగుల్లో కానీ ChatGPT కానీ కొడితే మీకు 6 షడ్వికారాలు అంటారు. ఒకటి దీన్ని ఏమంటారంటే అస్థి జాయతే, ఏమంటే అస్థి జాయతే వర్ధతే విపరీణామతే అపక్షీయతే వినశ్యతే. గుర్తుపెట్టుకోండి. అస్థి అంటే ఏంటంటే శరీరములో ఆ గర్భములో గర్భవతిగా అయినటువంటి ఆ ఆవిడ గారి గర్భవతి టైంలో స్టార్టింగ్లో అది పిండము మాదిరిగా శరీరంలో ఉంటుందండి. అది ఆ విధంగా అది తయారవుతుంది. తనేమన్నాడు, అస్థి అన్నాడు. అస్థి అంటే ఈ ప్రకృతి అక్కడ అందులో ఉద్భవిస్తుంది అని అర్థం అనమాట. అస్థి జాయతే అంటే ఏంటి, ఇది 9 మాసాలు మోసిన తర్వాత తల్లి యోని నుండి బిడ్డ బయటకు వస్తాడు చూసారా, ఆ ప్రక్రియ జాయతే అంటే జన్మ తీసుకోవడం, సెకండ్ స్టేజ్. అస్థి జాయతే, వర్ధతే అంటే ఏంటి, అక్కడి నుంచి ఎదుగుతాడనమాట. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఆ విధంగా ఎదుగుతాడనమాట. వర్ధతి అంటే గ్రోత్ అనమాట. విపరీణామతే అంటే ఏంటి, విపరీణామతే అంటే ఏంటంటే మళ్ళీ ఎంతవరకు ఎదుగుతాడు అంటే తదుపరి ఇంకొక బిడ్డకి జన్మనిచ్చే విధంగా. మళ్ళీ స్త్రీ కలిగిందనుకోండి, మళ్ళీ ఆ తల్లి ఇది పెద్దగా పెరిగిన తర్వాత మళ్ళీ వివాహం జరిపిన తర్వాత మళ్ళీ ఆ తల్లికి కూడా మళ్ళీ ఈ విధంగా ఇంకొక బిడ్డకి జన్మనిచ్చేటువంటి ఆ విధంగా ఏర్పడుతుంది. కాబట్టి హక్కు వస్తుంది. కాబట్టి అక్కడ విపరీణామతి అంటే రీప్రొడక్షన్ కూడా జరుగుతున్నది అని అర్థం అనమాట. అపక్షీయత అంటే ఏంటి, డీకే అనమాట. అనుకున్నాం కదా, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అంటే ప్రతి ఒక్క ప్రకృతి కూడా కాన్స్టెంట్ గా ఉండదు. అది 6 మార్పులకు గురి అవుతుంది. అస్థి జాయతే వర్ధతే విపరీణామతే అపక్షీయతే అంటే ఏంటంటే అది అలాగ ఒక్కొక్క అంగము క్షీణించుకుంటూ, ఏమండి గుండె పని చేయట్లేదండి, బ్రెయిన్ నాకు అనుకున్నది అన్ని మర్చిపోతున్నానంటే బ్రెయిన్ క్షీణించింది, కిడ్నీస్ పని చేయట్లేదు, రకరకాల ఆర్గన్స్ బ్రెయిన్ పని చేయట్లేదు, ఊపిరితిత్తులు పని చేయట్లేదు, వినికిడి యంత్రం ఆగిపోతుంది, కళ్ళన్నీ ఊడిపోతాయి, కళ్ళు కనపడవు. ఇవన్నీ ఏంటంటే ఓవరాల్ గా బాడీ అనేది క్షీణిస్తుంది అంట. అపక్షీయతి అంటే తర్వాత వినశ్యతి. అర్థమైందంటే అంటే మరణిస్తుంది, చివరికి శరీరాన్ని వదిలేస్తుంది, మళ్ళీ కొత్త శరీరం తీసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రకృతికి ఉన్నటువంటి లక్షణం అన్నారు. ప్రకృతికి ఉన్నటువంటి లక్షణం ఒకసారి మీరు గమనించండి. ఇదనమాట ప్రకృతికి ఉన్న లక్షణం. ఈ విధంగా ఆ విధంగా శరీరాన్ని ఇక్కడ చూసారు. ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ వాసాంశ జీర్ణాన్ని అనే శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రకృతి పురుష అనేది మీరు నరాల్లో రక్తపు కణాల్లో మీరు నాటుకోవాలంటే ప్రకృతి పురుష అనేది 2 వేరు. దానిలో నేను అక్కడ నేను కూడా ఒక ప్రకృతి ధరించి ఉన్నాను, నా ప్రకృతి కూడా మార్పు గురి అవుతుంది అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క షిఫ్ట్ ఏదైతే ఉందో ప్రకృతి నుండి పురుషకి షిఫ్ట్ అవ్వడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇది ఎలాగన్నా పోయేదే, ఇది ఎలాగన్నా క్షీణించేదే, ఇది ఎలాగన్నా మృత్యు పొందేదే. ఆత్మ అవినాశి మనం చర్చించుకున్నాం చూస్తారా, ఆత్మ అవినాశి, దీనికి ఎప్పుడు కూడా మరణము లేదు అని ఎప్పుడు తెలుసుకుంటామో వజ్రానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ ఆ యొక్క శరీరం కుళ్ళిపోయే శరీరానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వము. ఇప్పుడు 2వ అధ్యాయంలో అందరికీ కూడా మీకు ఇంతకుముందు ఎపిసోడ్ చెప్పి ఉంటాను. 11వ శ్లోకము నుండి 30వ శ్లోకం వరకు రాసుకోండి. 20 శ్లోకాలు అన్నమాట. ఈ 20 శ్లోకాలలో ఏం చెప్తోంది, ఆత్మ, ఈ శరీరం అంటే ప్రకృతి పురుషుల యొక్క వర్ణన మాత్రమే ఉన్నది అక్కడ 20 శ్లోకాలు.
అంటే 20 శ్లోకాలు మనకి చెప్పాడు చూసారా భగవంతుడు. అంటే ఎంత ఇంపార్టెన్స్ భగవంతుడు దానికి ఇస్తున్నాడో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ చెప్పాల్సిన పని లేదండి. ఇవన్నీ చెప్పారా? నువ్వు శరీరం కాదు, నువ్వు ఒక ఆత్మవి, ఈ శరీరం అనేది నీకు ఒక వస్త్రము, ఈ పాత్ర పోషణ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది అని చెప్తే సరిపోతుంది కదా. ఒక 40-50 శ్లోకాలు చెప్పాల్సిన అవసరమే వచ్చింది భగవంతుడికి. ఎందుకంటే మనం జన్మలుగా ఈ దేహి అంటే ఆత్మని మడిచిపోయి, దేహ అంటే శరీరం యొక్క భ్రాంతిలో పడిపోయి, నేను శరీరం అనే భ్రమలోనే జీవితం గడిపేసి చివరికి ఆత్మ ఏమవుతుంది? ఖాళీగా వెళ్ళిపోతుంది. అంటే తామసిక ప్రధాన స్థితిలో ఉన్నటువంటి ఆత్మ, దానిని మనం బాగు చేసే ప్రక్రియ మనకు తెలియదు కాబట్టి మనం అలాగే వెళుతుంది. తదుపరి జన్మ చాలా దురదృష్టకరంగా, చాలా భ్రష్టమైన జన్మ మనకి లభిస్తుంది. అందుకని తండ్రి కాబట్టి బిడ్డలైన మనని హెచ్చరిస్తున్నాడు. నాయన, శరీరము వేరు, ఆత్మ వేరు. ఆత్మ శరీరానికి యజమానిని నువ్వు మర్చిపోయి బంట్రోతుని పట్టుకుని దాని ఆధారంగా జీవితాన్ని గడిపేస్తున్నావు. 2వ అధ్యాయంలో 30 శ్లోకం ఒకటి పెట్టుకున్నాను ఇక్కడ మీకు. అద్భుతంగా ఏమంటున్నాడు భగవంతుడు? 850 కోట్ల మందికి ఇదే ఫార్ములా అని చెప్తున్నాడండి. ఎంతకంటే ఏం కావాలి? అంటే అందులో మీరు ఉన్నావు, నేను ఉన్నా, అందరూ ఉన్నారు. దీన్ని లేరు అని చెప్పడానికి ఎవరు కూడా దాన్ని చెప్పలేరు. ఆ విధంగా భగవంతుడి కంటే మించినటువంటి వాళ్ళ మనుషులా చెప్పండి? సాధువులు సన్యాసులు భగవంతుడి కంటే గొప్పవాళ్ళ? దేవీ దేవతలు భగవంతుడి కంటే గొప్పవాళ్ళ? మహాత్ములు పుణ్యాత్ములు అంటున్న భగవంతుడి కంటే గొప్పవాళ్ళ? ఒక్కసారి ఆలోచించుకోండి. భగవంతుడి మాటలని నిర్లక్ష్యం చేయటం వలనే మనకు ఈ రోజున ఇటువంటి పరిస్థితి దాపురించింది. సదాకాలికంగా ఎల్లవేళలా శక్తిశాలిగా, ఆనందంగా, సుఖంగా, ప్రేమగా, మంచిగా, బ్రహ్మాండంగా, ఎటువంటి తగాదాలు లేకుండా అందరినీ గౌరవించుకుంటూ, సాటి మనిషిగా మనం గౌరవించుకుంటూ ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ఇది అన్నమాట కారణం. చూడండి ఒక్కసారి. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. దేహి అంటే ఆత్మ అండి, దేహ అంటే శరీరం. గుర్తుపెట్టుకోండి. దేహి నిత్యం అంటున్నాడు. నిత్యం అంటే ఎప్పటికీ ఉంటుంది. ఎవరైనా మీకు చెప్పారనుకోండి, ఏమంటే ఆత్మ పరమాత్మలో కలిసిపోతుందని, అది అబద్ధం అనమాట. ఏమంటే ఆత్మ అలా వెళ్ళిపోయిందండి, తత్వంలో కలిసిపోతుంది అంటే అది అబద్ధం అనమాట. ఎందుకంటే ఆత్మ యొక్క ఉనికి ఎప్పటికీ ఉంటుంది. ఈ కాలచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. శరీరాన్ని తీసుకుంటుంది, విడిచిపెడుతుంది, తీసుకుంటుంది, విడిచిపెడుతుంది. ఇది భగవాను వాచ. దేహి నిత్యం అవధ్యోయం అంటే ఏంటి? దీన్ని వధించలేము. దేహే సర్వస్య భారత అన్నాడు. అదేంటి? దేహధారుడైనటువంటి సర్వస్య అంటే 850 కోట్ల మంది ఈ పుడమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ ఇదే ఫార్ములా అంటున్నారు. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. ఏమన్నాడు? తస్మాత్ సర్వాణి భూతాని అన్నాడు. చూసారా? తస్మాత్ సర్వాణి భూతాని అంటే మళ్ళీ చెప్పాడు. చూసారా? సర్వస్య అంటే అక్కడ అంతా వచ్చి బేహద్దు అన్లిమిటెడ్ గా ఉంది ఈ ఫార్ములా అని. మళ్ళీ తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచి తుమర్హసి. నత్వం శోచి తుమర్హసి. అందుకని నీవు దుఃఖించవలసిన పని లేదు. ఎందుకంటున్నాడు దుఃఖించవలసిన పని లేదని? ఎందుకంటున్నాడు చెప్పండి? దుఃఖించవలసిన పని లేదని ఎందుకంటున్నాడు? దుఃఖించవలసిన పని లేదని ఎందుకంటున్నాడు? ఈ చిత్రం చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు దుఃఖించకూడదు అంటున్నాడు? ఎందుకంటే టెంపరీ అండి, ఏదో పట్టుకుని పోయినట్టు ఏది కాదు. సపోజ్ ఒక 5 కోట్ల రూపాయల ఆస్తి ఉందనుకోండి, మీది ఆస్తి తగాదాకు వచ్చింది, ఏదో గొడవ పడ్డారు అన్నదమ్ములో, మొత్తానికి ఏదో విధంగా గొడవ పడ్డారు. ఏమవుతుంది? ఎవరిది కూడా ఈ ఆస్తి పర్మనెంట్ గా కాదండి. టైటిల్ డీడ్స్ లో ఫలానా సుబ్బారావు అని రాసుకున్నా ఆ సుబ్బారావు గారికి దాని మీద హక్కు ఎప్పటి వరకు ఉంటుంది? కేవలం బొందిలో ప్రాణం ఉన్నంత వరకే. తర్వాత మళ్ళీ సుబ్బారావు గారి పిల్లల మీద అది వారసత్వం కింద వెళ్ళిపోతుంది. ఆ పిల్లలు కూడా ఎంతకాలం పెట్టుకుంటారు? వాళ్ళు బ్రతికున్నంత కాలమే. తర్వాత వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి కానీ పిల్లలు లేకపోయినట్టయితే దొంగలు దోచుకోవడమో, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవడమో, ఇంకోటో జరిగిపోతుంది. వీలునామాయం రాయకుండా ఉంటుంది. అంటే ఏది పర్మనెంట్ కాదు. అందుకే ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు. భగవంతుడు ప్రస్తుత వర్తమానంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో, ఏమిటండి వర్తమానంలో ఏముంది? అందరూ టెన్షన్లో ఉన్నారు, అందరూ కోల్పోయిన వాళ్ళలాగా ఉన్నారు. అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని వాళ్ళలాగా ఉన్నారు.
ఇంకా పొందాలి, ఇంకా పొందాలి, ఇంకా పొందాలి, ఇంకా పొందాలి అన్న భావనలోనే ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ, ఆ విధంగా కారు డ్రైవ్ చేసుకుంటూ, మొబైల్ ఫోన్ నెత్తి మీద పెట్టుకుని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే ఈ ఉరుకులు పరుగులు వద్దు బాబు, ఇది ఏది శాశ్వతం కాదు. పోతే పోని ఆస్తి, నువ్వు ప్రాణాన్ని కాపాడుకో. 100 సంవత్సరాల కోసం నేను మొత్తం ఈ యొక్క ఆర్గన్స్ అంతా కూడా నేను తయారు చేశాను. 100 సంవత్సరాల కోసం తయారు చేస్తే నువ్వు పుట్టుకను పోగొట్టుకుంటున్నావు ఎందుకు? ఈ టెన్షన్స్, ఈ యొక్క ఒత్తిడి, మానసిక ఒత్తిడి వల్లనే రోగాలు వస్తున్నాయని మీ ఈ ప్రపంచంలోని డాక్టర్సే వాళ్ళు నిర్ధారించారు కదా. 80% జబ్బులన్నీ కూడా ప్రాణాంతకము. దానికోసం టెన్షన్ పడుతున్నావు. నీకు ఆస్తి కావాలా, ప్రాణం కావాలా, నీకు సత్సంబాలు కావాలా, ఏం కావాలి? మంచి జీవితం కావాలా, పరమాత్మ యొక్క ఉనికి పొందాలా, ఆత్మ యొక్క ఉనికి పొందాలి, పరమాత్మతో యోగము చేసుకోవాలి, చక్కటి సంస్కారాలు పెంచుకుని ఈ శరీరాన్ని విడిచేటప్పుడు నిండు కుండలాగా సాత్విక సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన నీకున్నదా? ఉన్నట్లయితే అన్ని విడిచిపెట్టేసేయి. ఏది ఎవరిది కాదు అంటున్నాడు బాబు. ఏది ఎవరిది కాదు. ఈరోజు నువ్వు పోయిందనుకుంటున్నావు, రేపు ఇంకొకటిది అవుతుంది. అది వాడిది కాదు, తర్వాత ఇంకొక రోజు ఇంకొకటిది అవుతుంది. ఏది పర్మనెంట్ కాదు. నత్వం శోచి తుమార్. ఇక్కడ ఇంకొక శ్లోకం చెంది ఒక ముఖ్యమైన శ్లోకాలు. మనిషి పాపం చేయకుండా ఉండాలి. మనిషి పాపం చేసేవాడు భగవంతుని పొందలేడు, గుర్తుపెట్టుకోండి. నేను పాపము చేస్తాను, కల్తీలు చేస్తాను, మోసాలు చేస్తాను, లంచగొండితనం చేస్తాను, లేకపోతే మర్డర్లు చేస్తాను, లూటీలు చేస్తాను, ఇవన్నీ చేస్తాను, భగవంతుడిగా గుడి కట్టిస్తాను అంటే పాపాలు ఏమన్నా పరిహారం అవుతాయండి? పాపాలు పోతాయా? పాపాలు పోవు. పాపము చేసిన వాడు భగవంతుడిని పొందలేడు. దాని గురించి స్పష్టత భగవంతుడి పరిచయం అనేటువంటి సెకండ్ పార్ట్ లోకి వచ్చినప్పుడు నేను స్పష్టంగా భగవద్గీతలో ఉన్న శ్లోకాలని చెప్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుణ్ణి పొందాలి అంటే భగవంతుడి యొక్క గుణాలు, శక్తులు మనం పుణికిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఆత్మ యొక్క స్వధర్మం పరధర్మం మీద మనము 3వ అధ్యాయంలోని 35వ శ్లోకం ఇదివరకు చర్చించుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోని 47వ శ్లోకానికి తీసుకుని వెళ్తున్నాం. అదే 2 పంక్తులు సమానంగా ఉంటాయి. 4వ అధ్యాయంలోని 18వ అధ్యాయంలోని 47వ శ్లోకం ఒక్కసారి తిరగేయండి. శ్రేయాన్ స్వధర్మే విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. ఈ 2 పదాలు కామన్ అండి. 3:35, 18, 80, 47 రెండింటికి కామన్ 2 పంక్తులు కూడా. స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అన్నాడు. స్వభావ నియతం కర్మ అన్నాడు చూసారా. స్వభావం అంటే ఏంటి? ఆత్మ. స్వ అంటే గుర్తుపెట్టుకోండి, స్వ అంటే ఆత్మ. స్వ అంటే నేను ఒక ఆత్మ స్వరూపాన్ని. స్వధర్మము అంటే ఆత్మధర్మము, పరధర్మము అంటే దేహ ధర్మము. స్వభావ నియతం కర్మ అన్నాడు. అంటే నీ కర్మలు ఎప్పుడు కూడా దృష్టి పెట్టుకోండి. నేను చేసే ప్రతి కర్మ, నేను మాట్లాడే ప్రతి మాట, నేను చేసే ప్రతి సంకల్పము ఏ విధంగా ఉండాలంట? స్వభావనియతంగా ఉండాలంట. స్వభావాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండాలి. స్వభావం అంటే ఆత్మని శుద్ధి చేసే విధంగా ఉండాలి, ఆత్మని పవిత్రంగా తయారు చేసే విధంగా ఉండాలి. కానీ ఆత్మ ఇప్పటికే పాడైపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది, కనిష్ట స్థితికి వచ్చేసింది. ఇంకా టైం కూడా లేదు. ఈ శరీరం ఉన్నంత వరకే మనం ఏమి చేసుకున్నా కూడా. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? శాసిస్తున్నాడు. స్వభావ నియతం కర్మ ఆప్నోతి కిల్బిషం అన్నాడు. ఒక్కసారి మనకి చూడండి, ఇందులో ఇచ్చిన మీనింగ్ ఏదైనా గీతా పుస్తకంలో ఏమన్నా ఇచ్చాడా? బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుషులకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటనే అంట. పాపం అంటదండి. మనం స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం పాప కర్మలు మనము చెయ్యము, మనం మంచి కర్మలు చేస్తాం. ఇప్పుడు గుర్తుపెట్టుకో, మంచి అనే పదంలోనే భగవంతుడు ఉన్నాడండి. గుడ్ అనే పదం, మంచి అంటే గుడ్ కదా, గుడ్ అనే పదంలోనే గాడ్ ఉన్నాడు. బ్యాడ్ అనే పదంలో ఉన్నాడా? అగ్లీ అనే పదంలో ఉన్నాడా? లేదు. గుడ్డుగా ఉంటేనే అంటే భగవంతుని పొందాలి, భగవంతుని ఉనికిని మనం పసిగట్టాలి, భగవంతుని ప్రాప్తి చెందాలి, భగవంతుని అనుభూతి జరగాలి, భగవంతుని గుణాలు, శక్తులు నేను అనుభవంలోకి తీసుకుని రావాలి, నా జీవితాన్ని శ్రేష్టంగా ఎలివేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క విషయాల్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఈ రోజున ఆత్మ అనేటప్పటికి మనం చాలా విన్నాం పదం అండి. ఆత్మ అనే పదం తెలీదా? ఒక బ్రహ్మకుమారి చెప్తున్నారు ఆత్మ అనే పదం, లేదా భగవద్గీత ఒకటే చెప్తుందా?
ఆత్మ అనే పదం విన్నాం కదా, అసలు ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? చనిపోయినప్పుడు 2-3 నిమిషాలు మాట్లాడుకోవడానికి, మౌనం పాటించడానికి మనం వాడుకుంటున్నాం కానీ, ఎప్పుడైనా మనం ఆత్మ ఉన్నది కదా, ఏంటి పశువుల్లో ఆత్మ గురించి మాట్లాడుతున్నాడా భగవద్గీతలో, లేదా మనుషుల్లో ఉన్న ఆత్మ గురించి మాట్లాడుతున్నాడా? ఒక్కసారి గమనించండి. అందుకనే ఇక్కడ మీకు ఒక శ్లోకం చెప్తాను. అది ఎన్నో ఈ ఆత్మ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇది పెట్టుకోండి, ఇదే పెట్టుకోండి. ఎందుకంటే చిత్రాలు అంటే కొద్దిగా బుద్ధులు కూర్చుంటాయి ఉద్దేశం అనమాట. ఇవన్నీ ఆ గీత ఆధారంగా తయారు చేసిన చిత్రాలు. ఇది 2వ అధ్యాయంలోని 29వ శ్లోకం నోట్ చేసుకోండి. ఒకసారి అండి ఈ బేసికల్ గా ఇప్పుడు చెప్పే కొన్ని ఎపిసోడ్స్ కానీ మీరు విని రిపీటెడ్ గా వింటూ ఉంటేనండి, తర్వాత మీరు భగవద్గీత చదువుకోండి. చక్కగా 1 to 1 అనమాట. భగవంతుడు మీరే, మీరు అర్జునుడు, భగవంతుడు మీ తండ్రి, ఒక గురువు, ఒక టీచర్ గా మీకు శిక్షణ ఇస్తున్నాడు, మీ జీవితాన్ని ఎలివేట్ చేయడానికి చెప్తున్నాడు అని అర్థమైపోతుంది. ఎందుకంటే మనం ఏదైతే అర్థం చేసుకునే కోణమే మార్చుకున్నాం, అర్థం చేసుకునే దృక్కోణమే మార్చుకున్నాం, మనకి సంబంధం లేదు అని అనుకుని పెడితే ఏం శక్తి వస్తాయి చెప్పండి మీకు? ఇది కేవలము కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడు మాత్రమే. ఆయన ఏదో అస్త్ర సన్యాసం చేశాడు కాబట్టి ఆయనకి మళ్ళీ అస్త్రాలను చేపట్టి యుద్ధోన్ముఖుడిగా చేయడానికి పరమాత్మ ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంలో వచ్చి రథ సారథ్యం వహించి ఆయనకి చెప్పడం జరిగింది. ఇది కూడా ద్వాపర యుగంలో జరిగింది. ఈ విధంగా అనుకుంటే నాకేం సంబంధం అండి? అందుకనే ఈ ఆత్మ అనే పదాన్ని ఆశ్చర్యంగా చూస్తారంట అందరూ కూడా, చదువుకున్న వాళ్ళు కూడా, విద్యావంతులు కూడా. ఈ ఆత్మ అంటే చూడండి, అకాడమికల్లీ చాలా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా అర్థం కాదు. ఇప్పుడు మా బ్రహ్మకుమారిలో మీరు చూస్తే ఒక 25 లక్షల మందిలో కనీసం 5-6 లక్షల మంది ఏ చదువు లేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఎలా అర్థమైంది? చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. అమృత వేళ ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి పరమాత్మతో కనెక్ట్ అవుతారు, పరమాత్మ శక్తులు గుణాలు తీసుకొని చక్కగా పరమాత్మతో మాట్లాడుకుంటారు, పరమాత్మతో తమ యొక్క ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటారు, దాని సొల్యూషన్ తీసుకుంటారు, చక్కటి జీవితాన్ని పొందుతున్నారని టెన్షన్స్ లో రాకుండా. అందుకనే కదా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. యోగి అంటే యోగుల యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఆ దాదీజీ మొన్ననే 101 years కి చనిపోయారు. అంతకుముందు ఉన్న దాదీజీ 104 years కి చనిపోయారు. అందరు మిగతా దాదీలు అందరూ కూడా 97, 98, 99 తక్కువలో ఎవరు చనిపోలేదండి. ఎందుకంటే ఒక్కసారి ఈ దైహిక ప్రకృతి యొక్క త్రిగుణాల యొక్క ఎఫెక్ట్, అదేవిధంగా ఈ ఈ వికారాల యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయింది అనుకోండి, ఆత్మ మీద పడినప్పుడు ఎప్పుడు నేను ఆత్మ అనుకుంటేది త్రిగుణాతీత స్థితి, ద్వంద్వాతీత స్థితి, వికారాతీత స్థితిలో ఉంటాం కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటే ఎనర్జీ, పరమాత్మ ఎనర్జీ మనలో వస్తుంది. ఇప్పుడు ఒక శ్లోకం చెప్పి దీని అర్థం చెప్పి ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందామండి. 2వ అధ్యాయంలోని 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఇది శ్లోకం అండి. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఇది మన మనుషులు, సమాజంలో ఉన్న మనుషుల గురించి చెప్తున్నాడు. ఆత్మ అనగానే భయపడతారండి, ప్రేతాత్మ భూతాత్మ అనుకుంటారు. ఆత్మ అంటే నేనే ఆత్మని, ఇది నా శరీరము, నా ఒంట్లో బాగోలేదు అంటే నేను ఆత్మని, ఒళ్ళు నాది, నా కంట్లో నలుసు అంటే కళ్ళు నావి, నా గుండె బైపాస్ అంటే గుండె నాది, నా మోకాళ్ళ చెప్పులు అరిగాయి అంటే నా మోకాళ్ళ చెప్పులు నావి, ఇంద్రియాలు నావి. నావి అంటే నేనెవరిని? నేను ఆత్మని. కరెక్ట్ గా చెప్పు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యంగా పశ్యతి అంటే చూస్తారంట, ఆశ్చర్యంగా చూస్తారంట. నిజమేనా? నేను ఆత్మనేనా? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి అన్నాడు. దైవ చాన్య. వదతి అంటే ఏంటి? పలుకుతారంట. ఇవాళ పలకటం అంటే ప్రవచనాల్లో అనమాట. మీరందరూ ఆత్మలు ఉంటే ఎలా లేదు, ఆత్మ అనుభవం చేయించే స్థితి రావాలి. అది కేవలము శ్రీమద్ భగవద్గీతని తత్వజ్ఞాన దృష్టికోణములో చదివినప్పుడు మాత్రమే, అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే గ్రహించగలుగుతారు. అధ్యాత్మ విద్యానం 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో చెప్పినట్లుగా సర్వ విద్యలలోకి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే సూక్ష్మ విద్య. ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కేవలం పలుకుతారు. వదతి, అక్కడ పశ్యతి అన్నాడు మొదటి పంక్తిలో, 2వ పంక్తిలో వదతి అన్నాడు. ఆశ్చర్యవచ్చైనం అన్య శృణోతి అన్నాడు అక్కడ 3వది. మిగతా వాళ్ళు కొంతమంది వింటారు, విన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఆత్మానుభవం చేసుకునే విషయం వరకు ఆ జోలికి వెళ్ళరు.
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఏ ఒక్కడు కశ్చిత్ అంటే ఏ ఒక్కడు కూడా, విన్న ఏ ఒక్కడు కూడా నేను ఆత్మని, ఈ శరీరము నాది అన్న భావనలోకి రాడు అని. ఒక్కసారి ఇందులో ఇచ్చినటువంటి మీనింగ్ చూసి ఈరోజు ఎపిసోడ్ మనము ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో ఈ ఆత్మ శరీరం యొక్క విశిష్టతను తెలియజేసే మరికొన్ని శ్లోకాలతో మేము ముందుకు వద్దామండి. ఒక్కసారి గమనించండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవత్ చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని అంటే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన విషయం, ఆశ్చర్యకరమైన దానినిగా చూచును, ఆశ్చర్యంగా చూస్తాడు. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఎందుకు ఈ ఎందుకు ఆ శ్లోకంలో ఈ విధంగా చెప్పవలసి వచ్చింది? మీరు చూడడం కాదండి, వినడం కాదు, పలకడం కాదు, మీరు ఆత్మ అనుభవం చేసుకోవాలి అన్న విషయాన్ని మీ అందరికీ కావడం కోసం ఈ శ్లోకం ప్రత్యేకంగా భగవంతుడు చెప్తున్నాడు. ఆ విన్న వారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియు ఎరుగరు. ఇక్కడ కొందరు అన్నారు, కానీ అత్యధిక శాతం మనుషులు. ఎందుకంటే గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని మనం పెట్టుకున్నట్లయితే అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే నన్ను యథార్థంగా నేను ఎలాగున్నానో నన్ను పసిగడతారు. అటువంటి వాళ్ళు మాత్రమే ఆత్మని చూడడం కాదు, ఆత్మ గురించి వినడం కాదు, ఆత్మ గురించి పలకడం కాదు, ఆత్మ అనుభవం చేసేటువంటి స్థితికి వాడు వెళ్ళగలుగుతారు. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దామండి. మరొక ఎపిసోడ్లో మనం కలుసుకునే ముందు అందరికీ కూడా నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలలో ఆత్మ గురించి విశ్లేషణాత్మక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.